హాయ్ అండి. 'కల్కి' సినిమా నుంచయితే 'దీపికా పదుకొనెని' పక్కన పెట్టారండి. ఏదైతే 'కల్కి 2' షూటింగ్ మొదలు కాబోతుందో, ఏదైతే 'స్పిరిట్' తర్వాత ఆటోమేటిక్‌గా 'కల్కి 2' మొదలవుతుంది. మరి 'కల్కి 2లో' 'దీపికా పదుకొనెని' పక్కన పెట్టారు. ఇది చాలా సంచలనంగా మారిపోయింది. ఎందుకనే విషయాలైతే పక్కన పెట్టలేదు గానీ, వైజయంతి మూవీస్ వారు ఎవరైతే అశ్విని దత్ సంస్థ ఉందో, వాళ్ళు అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ ప్రకటించారండి. ఇది చాలా సంచలనంగా మారింది. మరి కారణాలేంటో తెలీదు గానీ ప్రస్తుతానికైతే మనం ఊహించుకున్న ప్రకారం లేకుంటే మనం గెస్సింగ్ ఏందంటే క్లియర్‌గా మనకు తెలిసింది. రీసెంట్‌గా 'స్పిరిట్' సినిమా నుంచి కూడా ఆమె పక్కన పెట్టేసారు సందీప్ రెడ్డి వంగ గారు. ఎందుకంటే ఆమె ఎక్కువగా అడిగిందంట. ఎందుకంటే ఆమె అంటే 9-6 పని చేస్తాను. ఓవర్ టైమ్ నేను చేయలేను. మళ్ళీ మిగతా సినిమాలు ఏదో చేయకూడదని ఆయన ఆంక్షలు పెట్టారంట. తర్వాత లేకుంటే హోటల్స్ కావచ్చు, లేకుంటే ఆమె స్టాఫ్ కావచ్చు, ఎక్కువ కోరికలైతే ఆమె కోరిందంట. కాబట్టి అలానే మీరు పర్సెంటేజ్ కూడా అడిగిందంట మూవీ ఇదంతా రకరకాలుగా ఉంటాయి తెలిసింది మనం ఇయన్నీ పక్కన పెట్టేస్తే. ఎలా అయితే కొంచెం అప్పుడు 'స్పిరిట్' బాగా 'సందీప్ రెడ్డి వంగ' పైనైతే ఇంగ అసలు హిందీలో ఉన్న హీరోయిన్‌లు కావచ్చు, కొంతమంది హీరోలు కావచ్చు, గట్టిగా ట్రోలింగ్ అయితే చేయడం చూసాం 'సందీప్ రెడ్డి వంగ'ని. ఇప్పుడు చూసుకుంటే అది కూడా 'ప్రభాస్' సినిమానే 'కల్కి 2' ఏదైతే 'కల్కి 2' ఉందో 2898 ఏడీఎస్ సినిమా ఏదైతే ఉందో 'కల్కి 2' ఫ్యూచర్‌లో అశ్విని గారైతే మళ్ళీ తీయబోతున్నారు. దానిలో ఆమె హీరోలు కలిని ప్రెగ్నెంట్‌గా కడుపులో మోస్తుంది కాబట్టి దేవతావతారాన్ని. ఆమె ఆ పాత్రలో చాలా మంచిగా నటించింది. కాపోతే ఇప్పుడు మరి ఎందుకు పక్కన పెట్టారంటే సేమ్ ఇదే రీజన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మీరు చూసుకుంటే 1200,00,00,000 దాకా అయితే 1100,00,00,000 దాకా అయితే కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా వచ్చేసి 'ప్రభాస్' కెరీర్‌లోనే ఇంకొక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కనిపించింది. ఎందుకంటే 'బాహుబలి 2' తర్వాత అంత పెద్ద హిట్టు ఈ సినిమాకొచ్చింది. 'సలార్‌కి' గూడా అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. అది 700,00,00,000 దగ్గర ఆగిపోయింది. 750,00,00,000 దగ్గర ఆగిపోయింది. కానీ మీరు ఇక్కడ 'కల్కి' చూసుకుంటే మీకు దాదాపు 1,100,00,00,000 దాకా అయితే కలెక్ట్ చేసింది కాబట్టి మంచి ఒక మైల్ స్టోన్‌గానే మిగిలిపోయింది. కానీ అలాంటి సినిమా నుంచి 'దీపిక పదుకొనె' తప్పుకుంటుంది, లేకుంటే తప్పించారనిపిస్తే క్లియర్‌గా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే 'కల్కి 2' ఖచ్చితంగా మళ్ళీ అదే రేంజ్‌లో ఆడుతుంది. 1,100,00,00,000, 2,000,00,00,000 అని చెప్పలేము. గట్టిగా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రెమ్యునరేషన్ పెంచుండొచ్చు. నాకదైతే అర్థమవుతుంది. క్లియర్‌గా నేను 'కల్కి 2లో' చేయాలంటే రెమ్యునరేషన్ పెంచుండొచ్చు. లేకుంటే ఆమెకి పర్సెంటేజ్ ఏమని అడిగిందో తెలియదు. హిందీ సర్కిల్‌లో ఆమె ఎక్కువగా సినిమాలు రిలీజ్‌లో ఏదైతే అమౌంట్ వస్తుందో దానిలో పర్సెంటేజ్ కూడా అడుగుతుందని చాలామంది వర్గాలు మాట్లాడుతూ ఉంటారు 'దీపిక పదుకొనె' పైనైతే. మరి 'దీపిక పదుకొనె' మరి అలాంటి విషయాలు ఉండంగుండగా మనకు ముందుకు బయటకొస్తాయి. ముందు ముందు బయటకొస్తాయి. మరి ఆమె పాత్రలో మరి వేరే ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఇంకా అఫీషియల్‌గా ఏం చెప్పలేదు గానీ, ప్రస్తుతానికైతే ఆమెని ఈ 'కల్కి 2' నుంచి తీసేస్తున్నట్టయితే అఫీషియల్‌గా పోస్ట్ అయితే మనకొచ్చింది. ఇంక చూసుకుంటే మీకు మరి 'దీపిక పదుకొనె' చుట్టే ఈ గొడవలైతే ఎక్కువ నడుస్తా ఉంటాయి. యాక్చువల్‌గా ఆమె ఒక్క రోజులో పెద్ద హీరోయిన్ అయింది లేదు. ఆమె చిన్న స్థాయి నుంచి పైకొచ్చిన ఆమె. ఎక్కడో బెంగుళూరు దగ్గర కర్ణాటకలో పుట్టిందామె. అక్కడి నుంచి బాలీవుడ్‌లోకెళ్ళింది. అక్కడ నిదానంగా చిన్న చిన్నగా పెరిగింది. ఒక్క రోజులో ఆమె స్టార్‌డమ్ అయితే రాలేదు. నిదానంగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ, ఆ తర్వాత పెద్ద సినిమాలు, ఆ తర్వాత ఒక స్టార్ ఆహ్, హీరోయిన్‌గా ఎదిగింది. ఒకప్పుడు 'ఐశ్వర్య రాయ్‌కి' లేకుంటే మీరు చూసుకుంటే 'కాజోల్‌కి' ఒకప్పుడు మీరు చూసుకుంటే ఇంకా చాలామందున్నారు గదా! వాళ్ళ పెద్ద పెద్ద హీరోయిన్‌లతోటి ఎవరైతే ఉన్నారో బాలీవుడ్‌లో వాళ్ళ స్థాయికి ఇప్పుడొచ్చేసింది. ఒకప్పుడు 'ఐశ్వర్య రాయ్' అలాంటి 'శ్రీదేవి' అలాంటి స్టార్‌డమ్ అనుభవించారు. ఇప్పుడు 'దీపిక పదుకొనె' అయితే ఆమె అనుభవిస్తూ ఉంది. మీరు చూసుకుంటే బాలీవుడ్‌లో. అలాంటిది ఆమె ఈరోజు సడెన్‌గా 'స్పిరిట్' దగ్గర గొడవ కావచ్చు, లేకుంటే ఈరోజు 'కల్కి' ఇంకా దాని గురించి ఏంటనేది బయటకి రాలేదు. ప్రాబ్లమ్ ఏంటనేది. ఆ రోజు చెప్పిన 'స్పిరిట్' చెప్పిన ప్రాబ్లమ్ ఏంటో మనకు క్లియర్‌గా అర్థమైంది. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉంది. నిజంగానే ప్రెగ్నెంట్‌గా ఉంది. నా వల్ల కాదు. చిన్న పిల్లాడున్నాడు. చిన్న పిల్లాడున్నాడు. నాకు అడ్జస్ట్ అవ్వడం కుదరదనైతే ఆ రోజు మాట్లాడారు. దాని కారణంగా ఓవర్ టైమ్ చేయమని సందీప్ రెడ్డి వంగ అడిగారని ఆహ్, ఎలిగేషన్ అయితే వచ్చింది అతని మీదకి. మరి 'కల్కి' నుంచి ఎందుకు తప్పుకుందంటే కారణాలు తెలీదు. ప్రస్తుతానికైతే ఆమె డెలివరీ అయిపోయింది. క్లియర్‌గా మంచిగానే ఉంది. మరి ఓవర్ టైమ్ అడిగారా? లేకుంటే ఎక్కువ డేట్‌లు అడిగారా? లేకుంటే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందా? కారణాలు మనకు తెలీదు. నాకు తెలిసి ఒకటే కారణం అయ్యుండొచ్చు. మీరు మీరు కూడా కామెంట్ చేయొచ్చు. నాతోటి ఏకీభవిస్తే. నాకైతే ఎక్కువ రెమ్యునరేషన్ అడిగుండొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మంచిగానే కలెక్షన్‌లు వచ్చాయి కదా! దాదాపు 1,100,00,00,000 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 'కల్కి 2' కూడా చాలా గట్టిగా అయితే ఇంప్రెస్ అయ్యారు. బాలీవుడ్ వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆ విజువల్స్ అయన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు బాలీవుడ్ నుంచి కాబట్టి. ఇంక రేపొద్దున ఆ సినిమా ఏదైతే 'పుష్ప' 1 మంచి ఎంత బాగా హిట్ అయిందో, సెకండ్ చూసుకుంటే మీకు దాదాపు 2,000,00,00,000 దాకా వెళ్ళిపోయింది. కాబట్టి 'కల్కి 1' కూడా బాగా హిట్ అయింది కాబట్టి, ఈ సినిమా కూడా చూసుకుంటే 2,000,00,00,000 కొట్టడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని ఆమె అడ్వాంటేజ్‌గా తీసుకొని నా రెమ్యునరేషన్ పెంచాలని అయితే డబల్ చేయాలా, ట్రిపుల్ చేయాలని అడిగిందేమో. నాకైతే అదే కారణంగా కనిపిస్తుంది. దానికి ఇవ్వడానికి ఆహ్,
వైజయంతి మూవీస్ వాళ్ళైతే నాకు తెలిసి సిద్ధంగా లేనట్టున్నారు. అందుకే వాళ్ళ దగ్గర ఈ రెమ్యునేషన్ కారణమే అనుకుంటాను. నేనైతే వేరే ఇంకేం ఉండకపోవచ్చు అనుకుంటాను. రెమ్యునేషన్ డబ్బుల పరంగానే ఆమె బయటకొచ్చుంటుందనైతే నాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆమె ఇంత డిమాండ్ చేసుంటుంది. అంత మేము ఇవ్వమని అయితే డిమాండ్ చేసుంటారు. లేకుంటే ముందే మాట్లాడుకొని ఉంటారు. ఇది 2 పార్ట్‌ల సినిమా ఇంత ఇస్తామని ముందే మాట్లాడుకొని ఉంటారు వాళ్ళు. కాపోతే అనూహ్యంగా 'కల్కి' వచ్చేసి 1100,00,00,000 మంచిగా ఆడింది కాబట్టి ఆశ పెరిగి ఉంటది. 'దీపిక పదుకొనె' అయితే నాకైతే అనిపిస్తుంది. చూద్దాం మరి. ఫ్యూచర్‌లో మరి మనమనుకుంది తప్పై ఉండొచ్చు. లేకుంటే మన ఒకవేళ డైరెక్టర్ నుంచి ఏమైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. తెలీదు మనకి. చూద్దాం. మనమైతే ఊహించుకుంటున్నాం. నా ఊహ అయితే ఇదే అనుకుంటున్నా. ఖచ్చితంగా రెమ్యునేషన్ కారణంగా, డబ్బుల కారణంగానే ఆమె బయటకొచ్చిందనైతే ఆహ్, నాకైతే అనిపిస్తుంది. చూద్దాం మరి. మీరేమంటున్నారు? మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.